నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టినటువంటి టైటిల్ ప్రకారం ఏంది అంటే అంటే నిండు పార్లమెంటు అనేది చట్టసభలు, పార్లమెంటు కానీ అసెంబ్లీ కానీ అవి పెట్టింది ప్రజా సమస్యలను చర్చించడానికి, చరిత్ర మీద బురద చల్లడానికి కాదు. కానీ ఇక అధికారం నా చేయిలో ఉన్నది, సిబిఐ ఈడీ నా చేయిలో ఉంది కాబట్టి నేను తిమ్మిని బమ్మి చేస్తా, నేను ఏమైనా చేయగలుగుతా, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని పార్లమెంట్ సభ్యత్వాలు రద్దు చేస్తా, ఎవరైనా న్యాయం మాట్లాడితే వాళ్ళ యొక్క ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతా, వాళ్ళ మీదకి సిబిఐ ఈడీ ఐటీ దాడులు చేస్తా, అంటే నా ఇష్టారాజ్యం చేస్తా అనే విధంగా మోడీ గారు ప్రవర్తించడం ఎంతవరకు అంటే జాతి ప్రపంచం అంతా చూస్తుంది. పార్లమెంట్లో మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడేటప్పుడు ఎంతసేపు ఓట్లు, ఈ ఎన్నికలు ఇదే ఉంటుందా? ప్రజా సమస్యలు, డే టు డే ప్రజా సమస్యల గురించి చర్చించడానికి చట్టసభలు ఉన్నాయా? కేవలం ఒక 60 ఏళ్ల కింద చనిపోయినటువంటి కాంగ్రెస్ నేతల మీద బురద చల్లడానికి చట్టసభలు ఉన్నాయా? ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. ఎందుకంటే మీరు మోడీ గారు ఈ లాస్ట్ 10 years లో, వాజ్పేయి గారు ఇట్లా లేకుండే. వాజ్పేయి గారు ఏది ఆయన బాగా చేసిండా చేయలేదా సెకండరీ, కానీ ఇంత నీచంగా దిగజారి ప్రవర్తించలేదు వాజ్పేయి గారు. అర్థమైందా? సో ఎన్నికల ముందు అడ్డదొడ్డంగా భారతరత్న ఎవరు పడితే ఇచ్చే, అరే దానికి ఒక విలువ ఉందిరా అయ్యా. అన్ని ఎన్నికల ముందు జరుగుతాయి. మతం పిచ్చి కానీ, లేదా సర్జికల్ స్ట్రైక్స్ కానీ, బిపిన్ రావత్ మరణాలు కానీ, హిజాబ్ గొడవలు కానీ, ఇప్పుడు రామ మందిరం కానీ, అది సగం కూడా కాలే గుడి. మీరు నేను తప్పు చెప్తే ఏ ఆగమ శాస్త్ర పండితుని అడగండి, శాస్త్రాల గురించి అవగాహన ఉన్న సగం అసంపూర్తి గుడిని ప్రారంభించవచ్చా, అది శుభ పరిణామా అశుభ పరిణామా అడగండి మీరు. ఓకే, సో చిన్న ఏదైనా గుళ్ళో ఏదైనా పడిపోయినా ఏదైనా చేసినా గుడి మొత్తం అది క్లోజ్ చేసి మళ్ళీ అది మొత్తం చేసినాకనే మళ్ళీ రీఓపెనింగ్ చేస్తారు. అట్లా ఆగమ శాస్త్రాల గురించి అవగాహన ఉన్నది కాబట్టి ఆ పండితులు, వేద పండితులు రాలేదు. సో ఏది ఏమైనా వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే హియర్, నేను చెప్పదలుచుకున్న సారాంశం ఏంటంటే మూడు. ఒకటి ఏంటంటే చరిత్ర మీద బురదలుడు, అది ముస్లిమ్స్ కానీ కాంగ్రెస్ కానీ, సింపుల్. ఓకే, కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, కాంగ్రెస్ అంతా చెడ్డగా చేసిందంట, ఈ మోడీ గారు ఒక్కరే మంచిగా చేసిరు అంటాడు. మనం వాస్తవాలు చెప్పి ఫ్యాక్ట్ చెక్ చేసి చెప్తే మనం తప్పు అంటారు. మోడీ గారు చెప్పింది, వాళ్ళ యొక్క బీజేపీ ఐటీ సెల్ చెప్పిందే నిజమని నమ్మాలి. అంటే ఫస్ట్ వీళ్ళు చేసేది చరిత్ర మీద బురదలుడు. రెండోది, ప్రతి అంశాన్ని యొక్క కాంగ్రెస్ హిందువులకు ద్రోహం చేసింది. నిజమా? ప్రతిదాన్ని మతంకి అంటగట్టడం. మరి మోడీ హిందువులకు చేసిన మేలేంది, కాంగ్రెస్ వాడు హిందువులకు చేసిన కీడు ఏంది కదా? వాస్తవాలు ప్రజల ముందు ఉంచాలి కదా. రెండోది, వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయినరు అయ్యా, వాళ్ళు చచ్చిపోయినరు. ఇందిరాగాంధీ గారు ఎప్పుడో పోయినరు, వాళ్ళ అయిపోయింది, అది పాస్ట్. గతాన్ని మనం ఎంత చదువుకున్నా అది ఒక చరిత్ర, ఒక గుర్తు వరకే. మా తాత ఇది చేసిండు అది చేసిండు గుర్తుంటుంది, అంతవరకే. దానివల్ల ఇవాళ మన డే టు డే లైఫ్లో ఏమన్నా ఫరక్ పడుతుందా, ఏమన్నా తేడా అవుతుందా? చరిత్రని గడికోసారి గుర్తు చేసుకొని తవ్వుకుంటే ఏం లాభం వస్తుందో చెప్పండి. మనము మోడీ గారికి ట్యాక్సులు కడుతున్నాం, జిఎస్టీ కావచ్చు, పెట్రోల్ పాలు మీద ఎక్సైజ్ సుంకాలు కావచ్చు, లేకపోతే కస్టమ్ డ్యూటీలు కావచ్చు, రకరకాల ఇంటర్ స్టేటు అంతర్రాష్ట్ర సరిహద్దులో ఉండే ట్యాక్సులు కావచ్చు, రకరకాల ట్యాక్సులు మోడీ గారికి మనం కడుతున్నాం. కట్టినప్పుడు ఎందుకు కడుతున్నాం? ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా మనం కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని మనకి డే టు డే లైఫ్ లో యూజ్ అయ్యే విధంగా చేస్తారు, చర్యలు తీసుకుంటారు. మంచి అమెరికా అభివృద్ధి చెందిన దేశం లెక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తారు. సో అదే విధంగా మన ఎవరి అర్హత తగ్గట్టుగా వాళ్ళకి బతుకు తెరువు పెడతారు, పని కల్పిస్తారు, ఉద్యోగాలు ఇస్తారు, ఇట్లాంటివి చేస్తారు. ఓకే, అందరూ మంచిగా సంతోషంగా బతకడానికి కావాల్సిన చేస్తారని. కానీ కొద్దిగా లేస్తే చరిత్ర మీద బురదలుడు, లేకపోతే 90% హిందువులు ఉన్న దేశంలో 10% కూడా ముస్లిం లేని వాళ్ళు హిందువులను కొట్టిరని దుష్ప్రచారం చేసి, నువ్వే కొట్టి వాళ్ళ మీద దుష్ప్రచారం చేసి, దాన్ని ఆ సెంటిమెంట్ని రెచ్చగొట్టి దాన్ని ఓటు కింద మలుచుకునే ప్రయత్నం చేసి, నీ దోపిడీ నుంచి దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తా అంటే ఎల్లకాలం ఎట్లా చేస్తావు? దట్ డస్ నాట్ వర్క్. నేను మాట్లాడే దానిలో మేక్ సెన్స్ లేకపోతే మీకు 2014 కంటే ముందు మీ జీవితాలు బాగుండేనా?
మీ చేయిల పైసలు ఆడినాయా? ఈ 2014 నుంచి ఇప్పటి వరకు మోడీ గారు చేసిన ఆయన చేసిన పాలసీ వల్ల మీకు డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గానీ లాభం అయింది ఒకటి చెప్పండి నాకు దయచేసి. లెట్స్ లివ్ ఇన్ రియాలిటీ. నిజంలో బతికే ప్రయత్నం చేద్దాం. ఓకే, అర్థమైందా? ఇదే ఇవాళ ఆధార్ సంఖ్య అన్నది ఉన్నది చూసారా? ఇది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి టైంలో పెట్టేటప్పుడు డబ్బులు వేస్ట్ అన్నాడు నరేంద్ర మోడీ. ఇవాళ ఆధార్ సంఖ్య ఉండడం వల్ల మనం చాలా రకాలుగా లాభం అవుతుంది. అనేక వాటికి క్రైమ్ని మనం అరికట్టగలుగుతున్నాం. మనం ఏదైనా పథకం తెస్తే అందరికీ ఇవ్వగలుగుతున్నాం. వ్యతిరేకించండు. నేను కావాలంటే వీడియోలతో సహా మీకు షేర్ చేయమంటే షేర్ చేస్తా. అట్లా ఏ అభివృద్ధి చేసినా అప్పుడు ఆ యొక్క ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అంటే విదేశ వాళ్ళు మన దేశంలో ఇన్వెస్ట్ చేయడానికి పెట్టుబడులు తీసుకోవడానికి వస్తే ఇది అప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 50%, 50% అలో చేస్తా అన్నాడు. అంటే దానివల్ల మన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని వ్యతిరేకించండు. అది వద్దు, మన దేశం కంట్రోల్ అంతా విదేశాలకు పోతుంది అన్నాడు. అదే నరేంద్ర మోడీ వచ్చినాక 100% చేసిండు అది ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్. అంటే ఎవరికి చెప్తున్నావు నీతులు? ఇవన్నీ సామాన్యులకు అర్థమయ్యేటట్టు చెప్పకుండా వాళ్ళ దృష్టిని, ఈ యొక్క 10 ఏళ్ళ నుంచి దోసుకున్న దృష్టిని అఫీషియల్ గా మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లకు పోండి. 108 లక్షల కోట్ల అప్పు మొత్తం మన భారతదేశంది. ఇంటర్నల్ డెట్, ఎక్స్టర్నల్ డెట్. ఓకే, మెజారిటీ ఇంటర్నల్ డెట్ అంటే మనము బ్యాంకులలో దాచుకున్నాయి, లేకపోతే ప్రావిడెంట్ ఫండ్లు ఉన్నాయి, లేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి, జీవిత బీమాలు ఉన్నాయి. అట్లాంటివన్నీ మన బ్యాంకుల దగ్గర, మన దేశీయ బ్యాంకుల దగ్గర అప్పు యొక్క ప్రభుత్వం తీసుకున్నది. ప్రతి సంవత్సరం మొన్న బడ్జెట్ కూడా చూడండి, అరౌండ్ 25 నుంచి 30% అప్పులు చేస్తున్నాడు. మొన్న అరౌండ్ 15 నుంచి 17 లక్షల కోట్లు అప్పు చేశాడు. అంటే అప్పు చేసి మరి అప్పు పైసలు ఏడిపోతున్నాయి? బడ్జెట్లో మీరు చూడండి, మన బడ్జెట్లో 20% ఇది కేవలం ఇంట్రెస్ట్ కడుతున్నాం. ఇంకా అసలు ఎప్పుడు కడతాం? చూడండి, 47 లక్షల కోట్ల బడ్జెట్. అందులో 30% అంటే అరౌండ్ 15 or 17 lakhs crores, 15 నుంచి 17 లక్షల కోట్లు అప్పు చేసిండు. అందులో 20% మనం ఇంట్రెస్ట్ కడుతున్నాం. అంటే అరౌండ్ ఎంత 10 లక్షల కోట్లు మనం మిత్తి కడుతున్నాం. మరి ఇన్ని డబ్బులు ఎడవస్తున్నాడు చెప్పండి కదా? ఎయిర్పోర్ట్లు కట్టినామంటాడు. మన తెలంగాణలో కాంగ్రెస్ నిజాం గారి కాలంలో బేగంపేట విమానాశ్రయము, కాంగ్రెస్ హయాంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తప్ప ఒక్క కొత్త ఎయిర్పోర్ట్ మన తెలంగాణకు వచ్చిందో చెప్పండి. వరంగల్లో కట్టవచ్చు కదా? పొద్దుగాల లేస్తే అబద్ధాలు, పొద్దుగాల లేస్తే ఫేకు. ఆలోచించండి మిత్రులారా. సో ఆ క్రమంలో అదే మనకు డే టు డే ఈయన మనం కట్టిన ట్యాక్స్లకు లెక్క చెప్పాడు కానీ చరిత్ర మీద బురద వెళ్తాడు. జీడిపి, దేశ సంపద పెరిగింది అంటాడు. పెరిగింది. ఎందుకు పెరిగింది? ఎవరి దగ్గర ఉన్నది జీడిపి, దేశ సంపద? అప్పుడు ప్రజలందరి దగ్గర ఉండేది. ఇప్పుడు మొత్తం పేదవాళ్ళు, సామాన్యుల డబ్బులను తీసుకుని అదాని దగ్గర ఉంది. అదాని దగ్గర దేశ సంపద ఉంటే దేశ ప్రజల సంపద పెరిగినట్ట? అదాని సంపద పెరిగింది. జీడిపి ఆఫ్ అదాని యొక్క జీడిపి పెరిగింది, అంబానీ యొక్క జీడిపి పెరిగింది, మోడీల యొక్క జీడిపి పెరిగింది, కానీ దేశ ప్రజల యొక్క జీడిపి పెరగలేదు. అర్థమైందా? సో కాంగ్రెస్ హయాంలో 142వ స్థానంలో ఉన్న అదాని మోడీ వచ్చినాక ప్రపంచంలోనే 2వ కుబేరుడు అయిండు. ఎట్లా అయిండు? ఏం వ్యాపారం చేసాయండు? మొత్తం పబ్లిక్ సెక్టార్కి సంబంధించిన అన్ని తీసుకొని అదానికి అప్పచెప్పినావు. ఎందుకు అప్పచెప్పినావు? అందులో మోడీల వాటా ఉంది. పిఎం రిలీఫ్ ఫండ్ ఉంటే తీసేసి పేరు మార్చి పిఎం కేర్ ఫండ్స్ అని చేసినావు. అదే ఆర్టీఐ కింద రాకుండా చేసినావు. మరి ఆ పిఎం కేర్ ఫండ్స్ ప్రజలకు ఎందుకు చెప్పవరా అంటే అది పబ్లిక్ సంబంధం లేదంటారు. లేనప్పుడు పిఎం తీసేసి మోడీ కేర్ ఫండ్స్ అని పెట్టుకో. వాళ్ళు వచ్చిన పైసలన్నీ తీసుకుపోయి విదేశాలకు పంపించి, విదేశాలకు వెళ్ళి మళ్ళీ అదాని వాళ్ళ అన్నకు పంపించి, అదాని వాళ్ళ అన్నలకు వెళ్ళి మళ్ళీ అదాని కంపెనీలకు తెస్తున్నాడు. అంటే అది మనీ లాండరింగ్ చేస్తున్నాడు. ఇట్లా ఆధారాలతోటి మొత్తం యొక్క బొగ్గు గన్లు అనేక దేశాలకు తిరిగి అన్ని దేశాల కాంట్రాక్ట్లు అదానికి ఇప్పించాడు. ఆలోచించండి. అంటే అదాని యొక్క జీడిపి పెరిగితే దేశ ప్రజల జీడిపి పెరిగినట్టు కాదు కదా? మోడీ మీకు ఏమి ఇచ్చిండో చెప్పండి. ఉద్యోగాలు ఇచ్చిండా, లేకపోతే హిందువుల దగ్గర ట్యాక్సులు తక్కువ తీసుకుంటుండా? కాంగ్రెస్ యొక్క చూద్దాం. ఇక మోడీ హిందువులకు చేసిన మేలు ఏంది, కాంగ్రెస్ వాడు హిందువులకు చేసిన కీడు ఏంది, మళ్ళీ అదేవిధంగా ముస్లింస్ ఎట్లా శత్రువులు అవుతారో నాకు చెప్పండి. అన్యమతస్తుల వారు ఎలా శత్రువులు అవుతారో మనకు చెప్పండి దయచేసి. ఓకే, పొద్దుగాలేసి హిందూ ముస్లిం గొడవలు పెడుతుండు కదా, మరి ఇన్ని దేశాలు తిరిగిండు కదా మోడీ, అవన్నీ హిందూ దేశాలేనా?
హిందువులు లేని దేశాలు ఉన్నాయా ప్రపంచంలో? చెప్పండి దయచేసి. సో ఇగో నేను రాసుకున్నా ఏంది, మన దేశ సైన్యంలో 70% సిక్కులు ఉన్నారు మన ఆర్మీలో. మన దేశ సైన్యంలో ఆర్మీలో మనని పొద్దుగాలు లేస్తే విదేశీయులు మన మీద దండయాత్ర చేయకుండా, మన యొక్క దేశ సంపద కొల్లగొట్టుకోకపోకుండా, అప్పుడు బ్రిటిష్ ఓడి చేసినట్టు, అప్పుడు ఇంకో నాదిర్ షా చేసినట్టు చేయకుండా మన దేశాన్ని 24 గంటలు రక్షిస్తున్న సైన్యంలో ప్రథమ పౌరులు, అందులో 70% మంది సిక్కులు ఉన్నారు. ఓకే, అట్లా సిక్కుల యొక్క పోరాట పటిమ చూసి బ్రిటిష్ వాడు కూడా తన ఆర్మీ కింద తీసుకువెళ్ళి World War I, World War II. అర్థమైందా? మరి ఇప్పుడు ఆ సిక్కులు హిందువులు కాదు కాబట్టి మరి వాళ్ళని ఏం చేద్దామంటావు మోడీ? సిక్కులు మనకి శత్రువులు అవుతారా హిందువులు కాకపోతే? చెప్పండి దయచేసి, ఆలోచించండి. ఓకే, సో అట్లనే మనం వాడుతున్న పెట్రోలు, డీజిల్ అవి లేకపోతే మన బతుకు నడవది, మన ఆర్థిక వ్యవస్థ కుప్పగొలిపోతుంది పెట్రోల్ డీజిల్ లేకపోతే. ఓకే, అట్లనే మనం వాడుతున్న ఎల్పిజి సిలిండర్, గ్యాస్, వంట గ్యాస్, అది లేకపోతే ఇంట్లో పొయ్యాలి కాదు. అర్థమైందా? సో ఈ వంట గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ఇవన్నీ ముస్లిం దేశాల నుంచి వస్తున్నాయి. మరి ఏం చేద్దామంటావు మోడీ? ఆలోచించండి. ఓకే, అట్లనే మన దేశానికి అత్యధిక విదేశీ మారక ద్రవ్యం అంటే ఇక్కడ విదేశాల్లో ఉన్న భారతీయులు, అది అమెరికాలో కావచ్చు, లేకపోతే ఈ గల్ఫ్ దేశాలు కావచ్చు, అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కావచ్చు, సౌదీ కావచ్చు, ఖతార్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఆ విదేశాల నుంచి మన దేశానికి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. అందులో కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి ఈ యొక్క గల్ఫ్ కంట్రీస్ నుంచి, ముస్లిం దేశాల నుంచి. దానివల్ల మన ఆర్థిక ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి ఇండియాలో. అర్థమైందా? 2 రకాల లాభం అవుతుంది. వాడు విదేశంగా పోతే, ఒకటి ఇప్పుడు మన దేశంలో ఉంటే వానికి పని చూపెట్టాలి మనం, అంటే వానికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది విదేశం పోవడం వల్ల. రెండోది, వాడు భారతదేశం పైసలు పంపించడం వల్ల, వాళ్ళు ఖర్చు పెట్టడం వల్ల మనకి గవర్నమెంట్ ట్యాక్సులు వస్తున్నాయి, ఎంతో మంది వ్యాపారులు బతుకుతున్నారు. సో ఆ విధంగా మన దేశ ఆర్థిక వ్యవస్థకి దోహదం చేస్తున్నది. అంటే ఎంతో విదేశీ మారక ద్రవ్యము క్రిస్టియన్ దేశాల నుంచి, ఇస్లామిక్ దేశాల నుంచి వస్తున్నది. మరి వాళ్ళు నాకు ఎట్లా శత్రువులు అవుతారు? నా బతుకు తెరువు అవి లేకపోతే నేను బతకలేని పరిస్థితిలో ఉన్న వాటిని వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ముస్లిమ్స్ ఎలా శత్రువులు అవుతారో చెప్పు. కరోనా వస్తే మన దగ్గర ఆక్సిజన్ సిలిండర్లు మనం ప్రిపేర్ చేయకపోతే, మోడీ అసమర్థత వల్ల మన దగ్గర ఎనఫ్ ఆక్సిజన్ సిలిండర్ లేకపోతే, దుబాయ్ వాళ్ళు మనకు ఆక్సిజన్ సిలిండర్ పంపించారు, ఆహారం పంపించారు. వాళ్ళు ఎట్లా శత్రువులు అవుతారా నాకు ముస్లిమ్స్? చెప్పండి మిత్రులు, దయచేసి మీకు దండం పెడతా. ఓకే కదా, మనం వాడుతున్న మెడికల్ ఎక్విప్మెంట్, మన దగ్గర మందులు తయారైతాయి, ఫార్మసీ తయారవుతుంది, కానీ మన దేశంలో ఇప్పటికీ మెడికల్ ఎక్విప్మెంట్ తయారు కాదు. పేస్ మేకర్లు కావచ్చు, ఎనీథింగ్ మీరు హాస్పిటల్లో చూసే ఎనీ ఎక్విప్మెంట్ ఇప్పటికీ మన దేశంలో తయారు కాదు, ఇంక్లూడింగ్ సిరంజ్. అవి లేకపోతే మనం బతకలేం. సర్జరీ చేయాలన్నా, ఏది కావాలన్నా మెడికల్ ఎక్విప్మెంట్ అవసరం. మరి అవన్నీ విదేశాల నుంచి వస్తున్నాయి, క్రిస్టియన్ దేశాల నుంచి వస్తున్నాయి. మరి వాళ్ళు ఎట్లా నాకు శత్రువులు లేరు మోడీ? చెప్పండి రా, దండం పెడతా, ఐఎమ్ రిక్వెస్టింగ్. ఓకే, లెట్స్ లివ్ ఇన్ రియాలిటీ. ఆ నార్త్ ఇండియాలో ఎడ్డినా కొడుకులు ఉన్నారు, మన సౌత్ ఇండియాలో ఎడ్డినా కొడుకులు అయిదామా ఆలోచించమని కోరుతున్నా. నేను ఇంత టైం కేటాయించి ఇంత రీసెర్చ్ చేసి చెప్పడానికి కారణం, మనం నిజంలో బతుకుదాం. మన బతుకులను ఆగం చేస్తుండు, వాని ఓట్ల కోసం హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని గొడవలు పెడుతున్నాడు. అది కరెక్ట్ కాదు. ఎడ్డినా కొడుకులు, అంత దీర్ఘంగా ఆలోచించలేని వాళ్ళు, మెడకాయ మీద తలకాయ లేని వాళ్ళు, వాడు చేసే ఆ దుష్ప్రచారంలో పడుతున్నారు కొంతమంది అమాయకులు, యువకులు కానీ నార్త్ ఇండియాలో ఉండే ఎడ్డినా కొడుకులు. మనము వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను టైం తీసుకొని ఇవన్నీ రీసెర్చ్ చేసి మాట్లాడుతున్నా. ఓకే, తర్వాత మన దేశం మన రక్షణ రంగం, మనల్ని రక్షిస్తున్నటువంటి డిఫెన్స్ రక్షణ రంగంలో మన దగ్గర రీసెర్చ్ చేస్తున్నారు, ట్రై చేస్తున్నారు డిఆర్డిఎల్ వాళ్ళు కానీ. బట్ ఇప్పటికీ మనకు అవసరమైనటువంటి అన్ని, మనకి ఇంక్లూడింగ్ కమర్షియల్ ఫ్లైట్స్ కానీ అని ఏది కూడా మన దేశంలో తయారు కావట్లేదు. మెజారిటీ మనకి రక్షణకు సంబంధించినటువంటి అనేక ఆయుధాలు మనము ఎక్కువ శాతం రష్యా నుంచి, అట్లనే అమెరికా నుంచి, అదేవిధంగా ఫ్రాన్స్ నుంచి, ఈ 3 దేశాల నుంచి మనకు రక్షణ ఆయుధాలను కొనుగోలు చేస్తాం. మరి అవన్నీ క్రిస్టియన్ దేశాలే కదా. మరి ఏం చేద్దామంటావు మోడీ? అట్లనే కమర్షియల్ ఫ్లైట్స్ మనం ఎక్కి విమానంలో తిరుగుతాం చూసారా, అవన్నీ మెజారిటీ అమెరికా కంపెనీలే. 1-2 ఫ్రాన్స్ ఉన్నట్టున్నాయి. ఫ్రాన్స్ ఒకటి ఉంది, ఇంకో మేజర్ అమెరికాది, ఇది బోయింగ్. మరి ఏం చేద్దామంటావు మోడీ?
క్రిస్టియన్ దేశం కదా. మనం వాడుతున్న సోషల్ మీడియాల మెజారిటీ ప్లాట్ఫామ్స్, సో ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇవన్నీ మరి క్రిస్టియన్ దేశాలకు సంబంధించినవి. మరి ఏం చేద్దామంటావు మోడీ? చెప్పురా మోడీ. గాడిది కొడుక, నీ ఓట్ల కోసం మొత్తం అస్తవ్యస్త మా యొక్క బతుకులతో ఆడుకుంటావారా అయ్యా? చెప్పండి, ఆలోచించండి. సో ఇది రక్షణ రంగం. తర్వాత మన వస్తువులని సేవలను మనం అమ్ముకుంటున్నాం. మనము చాలా వరకు మనం తయారు చేసిన పంటలు కానీ, బియ్యం కానీ, పసుపు కానీ, పండ్లు కానీ విదేశాలకి, అనేక దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. మరి వాటి వల్ల మన దేశానికి ఎన్నో డబ్బులు వస్తున్నాయి, ఎంతో మంది బతుకుతున్నారు మన రైతులు, అనేక మంది. మరి ఏం చేద్దామంటావు మోడీ? క్రిస్టియన్ అయితే ఏమైంది, ముస్లిం అయితే ఏమైంది? చెప్పండి దయచేసి. ఇప్పుడు మన దేశంలో ఇంత ఐటీ ఉన్నది కదా, ఈ ఐటీలో మెజారిటీ మనం వాడుకోము. ఐటీకి సంబంధించి తక్కువ వాడుకుంటాం మనం. ఎక్కువ శాతం ఈ విదేశాల వల్లే వాడుకుంటారు ఐటీ సేవలు. మీరు విప్రో అని అడగండి, టీసీఎస్ అని అడగండి, ఇన్ఫోసిస్ అని అడగండి, వాళ్ళు ఆన్ సైట్ కూడా పంపిస్తారు వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ని. అంటే మెజారిటీ మన దేశంలో ఐటీ సేవలను వినియోగించుకుంటున్న వాళ్ళు విదేశీయులు, క్రిస్టియన్ వాళ్ళు కావచ్చు, ముస్లిం వాళ్ళు కావచ్చు. అంటే ఇంతమందికి మన దేశంలో ఉన్న వాళ్ళకి తిండి పెడుతున్నారు మరి క్రిస్టియన్ దేశాలు, ముస్లిం దేశాలు. ఏం చేద్దామంటావు మోడీ? ఏం చేద్దాం? నీ హిందుత్వంతో నాకు ఏమొచ్చింది? నువ్వు రాముడు అని చెప్తున్న దేవాలయంలో అక్కడ పూజారి అన్నదానం చేయాలన్నా నా రైతు వండియాలి. నా రైతుకి గిట్టుబాటు ధర గురించి చెప్తావా? వాళ్ళ గిట్టుబాటు ధర ఇరా, ఆ రైతులకు నల్ల చట్టాలు చేయకరా, అదానికి పనికొచ్చే విధంగా ఉన్నాయి ఆ చట్టాలన్నీ, అదానికి లబ్ధి చేకూరుతున్నాయి, అవి వద్దురా అయ్యా. నువ్వు ఎంఎస్పి ఒక మార్కెట్లో ఒక 100 రూపాయలకు ఒక ధాన్యం అమ్మితే అందులో 50 రూపాయలు 50% రైతులకు వచ్చేటట్టు ఎంఎస్పి పెంచరా అంటే 700 మంది రైతుల మీద ట్రాక్టర్లు ఎక్కిస్తేవి, 700 మందిని చంపేస్తేవి, వాళ్ళు రైతులే కాదని దుష్ప్రచారం చేస్తేవి. మళ్ళీ లాస్ట్కు నాతో తప్పైందని వచ్చి పెళ్ళానికి చెప్పాల్సిన మన్ కీ బాతులు మాకు చెప్తావు, జనాలకు చెప్పాల్సింది జన్ కీ బాతులు, పెళ్ళానికో ప్రియురాలకి చెప్పాల్సింది యొక్క మన్ కీ బాతులు. మాకు ఎందుకు చెప్తావు మన్ కీ బాతులు? మా దగ్గర వచ్చి ఎడుతావు. మా ఏడుపు తీర్చడానికి మాకు ప్రధాని కావాలని ఎన్నుకున్నాం కానీ మా దగ్గర వచ్చి ఎడిచే అసమర్థుని నాకు శాతగానని చెప్పిన శాతగానప్పుడు దిగిపోరా అని చెప్తున్నాం. ఆలోచించండి మిత్రులు ప్లీజ్, అర్థమైందా? సో అట్లనే ఏది మన వస్తువులను సేవలను అమ్ముకుంటున్నాం, అంటే మనకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ ఇస్తున్నారు వాళ్ళు. మన హిందువులు లేని దేశం లేదు. దాదాపు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో హిందువులు ఉన్నారు. ఆలోచించండి. వాళ్ళందరూ భారతదేశానికి వస్తే భారతదేశంలో జగ కూడా ఉండదు. మనందరికీ అక్కడ వాళ్ళ దేశాల్లో కంఫర్టబుల్గా ఉండనిస్తారు. ముస్లిం దేశాలైనా క్రిస్టియన్ దేశాలైనా గుళ్ళు కట్టుకొని ఇస్తారు. మీరు అమెరికాకి రండి, ఇంక్లూడింగ్ ముస్లిం దేశాలు అంత స్ట్రిక్ట్ అని చెప్పి దుబాయ్లో కూడా గుడి కట్టుకొని ఇచ్చారు. అర్థమైందా? ఈ అమెరికాలో అయితే దాదాపు పెద్ద నగరాలన్నిట్లలో 2, 3, 4 గుళ్ళు ఉన్నాయి. మీరు అమెరికాలో ఉన్న ఏ పెద్ద నగరం కన్నా వండి, షికాగోకు వండి, న్యూయార్క్కి వండి, న్యూజెర్సీకి వండి, ఈ యొక్క ఏది ఇప్పుడు నేను మినియాపోలిస్లో ఉంటాను. మినియాపోలిస్లో మూడేమో గుళ్ళు ఉన్నాయి. ఇంక వాటిని మెయింటైన్ చేయలేక కట్టుకుంటలేరు, కానీ ఇంకా 100 కట్టుకున్నా ఏమనరాలు. డాలస్ వండి, ఏ ఊరికైనా వండి, అట్లాంటాకి వండి, పెద్ద పెద్ద గుల్మల వెస్ట్ వర్జీనియాలో ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది, ఎంత పెద్దగా ఉంటుందో. కాలిఫోర్నియా వండి, శాన్ ఫ్రాన్సిస్కో వండి, హ్యూస్టన్కి వండి, దాదాపు పెద్ద నగరాలన్నిట్లలో అమెరికాలో గుళ్ళు లేని నగరాలు లేవు. ఒకటి కాదు, ఒకటి కంటే ఎక్కువ. ఇంకా బ్యాప్స్ టెంపుల్, స్వామినారాయణ టెంపుల్ అట్లాంటాలో పెద్దది, షికాగోలో పెద్దది. అట్లా ప్రపంచం అంతా వండి, శ్రీలంక వండి, జాఫ్నాలో వండి, మలేషియా వండి. మలేషియా ముస్లిం రాజు, ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు. పోండి, ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో. అట్లా నువ్వు మారిషస్ వండి, ఆఫ్రికా దేశం, ఫిజీ వండి. మరి ఎవడేమంటున్నా నేను? వాళ్ళ దేశం కాకపోయినా వాళ్ళకు వీసాలు ఇచ్చి, వాళ్ళకి యొక్క పౌరసత్వం ఇచ్చి, వాళ్ళకి గుళ్ళు కట్టుకొని ఇస్తే, మన దేశంలో పుట్టినటువంటి వాళ్ళు యొక్క మన దేశ చట్టాలు పాటిస్తున్న వాళ్ళు, మనకు ట్యాక్సులు కడుతున్న వాళ్ళు ఎట్లా మనకి శత్రువులు లేరురా? ముస్లిమ్స్, క్రిస్టియన్స్ చెప్పండి. నీ ఓట్ల కోసం ఎవరి మీద పడితే వాళ్ళ మీద బురదలుడేనా? ఆలోచించండి. మరి ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అంత షెడ్యూల్ అయితే ఇన్ని దేశాలు, మరి ముస్లిం దేశాలకు పోయి మా కాంట్రాక్ట్లు ఎందుకు, అదాని కాంట్రాక్ట్లు ఇవ్వమని ఎందుకు అడిగినావు మోడీ?
ఆస్ట్రేలియా పోయి బొగ్గు కాంట్రాక్ట్లు ఇమ్మన్నావు, శ్రీలంక పోయి ఎలక్ట్రిసిటీ విద్యుత్ ప్లాంట్ల కాంట్రాక్ట్ ఇమ్మన్నావు, అనేక దేశాలు చిన్న చిన్న దేశాలకు పోయి ఆ యొక్క సీ పోర్ట్లు ఎయిర్పోర్ట్లు కట్టడానికి కావాల్సిన కాంట్రాక్ట్లు ఇప్పిమన్నావు. ఏం కావరం కాకపోతే. సో ఇది వీసాల గురించి చెప్పిన. ఈ మోడీ ఇస్లామిక్, క్రిస్టియన్ మరియు బౌద్ధ దేశాల దాని కాంట్రాక్ట్ చెప్పిన. ఓకే, వీళ్ళందరూ మనకి ఎట్లా శత్రువులు అవుతారు కదా. నా హైందవ ధర్మము ఒకటే చెప్తున్నది. ఓకే, ఏమని? నీ మతాన్ని ప్రేమించు, అన్య మతాన్ని గౌరవించు. నీ అమ్మని ప్రేమించు, ఇతరుల మిత్రుల వాళ్ళ అమ్మని గౌరవించు. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. నా యొక్క హైందవ ధర్మం ఒకటే చెప్తుంది, సర్వే జన సుఖినో భవంతు, అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటుంది. ఆయన అల్లాను మొక్కినా, ఆయన జీసస్ మొక్కినా నాకేం నష్టం జరుగుతలేదు కదా. జరిగినప్పుడు నాకేం అనవసరం. అది ఆయన పర్సనల్ చాయిస్, లేకపోతే ఆమె పర్సనల్ చాయిస్. అలా నాకు నష్టం కానప్పుడు నేను ఎందుకు అందులో ఏలు పెడతా? కామన్ సెన్స్ కదా. సో ఓట్ల కోసం, అధికారం కోసం దోచిన సొమ్ము నుంచి దృష్టి మరల్చడానికి అన్నదమ్ముల మధ్య విద్వేషాలు పెడుతున్న ఆర్య బ్రాహ్మణ మనువాద బీజేపీ ఆర్ఎస్ఎస్ లను తరిమి కొడదాం మిత్రులారా. జై భారత్, జై శూద్ర. ఓకే, సో ఇది ముస్లింస్ గురించి. ఓకే, తర్వాత ఇది ఇంకోటి మెయిన్ టాపిక్ నేను మాట్లాడాలనుకున్నది అదే, కాంగ్రెస్ వాడు హిందువులకు చేసిన ద్రోహం ఏంది, బీజేపీ వాడు హిందువులకు చేసిన మేలు ఏంది. ఓకే, చెప్పండి మిత్రులారా. సో 800 సంవత్సరాలు ముస్లిం రాజులు పరిపాలించినప్పుడు హిందువులకు థ్రెట్ రాలేదు. ఆలోచించండి. 400 సంవత్సరాలు యూరోపియన్లు, పోర్చుగీస్ వాడు, డచ్ వాడు, ఫ్రెంచ్ వాడు, బ్రిటిష్ వాడు పరిపాలించినప్పుడు హిందువులకు థ్రెట్ రాలేదు. ఓకే, 63 సంవత్సరాలు కాంగ్రెస్ వాడు పరిపాలించినప్పుడు హిందువులకు థ్రెట్ రాలేదు. కానీ 10 ఏళ్ల కాలంలో మోడీ హిందువుల కోసమే అవతరించాను అని చెప్పే మోడీ, ఓకే, ప్రచారం చేసుకునే మోడీ ప్రధాని లాస్ట్ అవుతాం ఈ కామెంట్స్. సో మోడీ ప్రధాని కాగానే భారత ఆర్మీ నీ చేలున్నది. ఓకే, భారత అన్ని పోలీస్ వ్యవస్థలు నీ చేలున్నాయి, కేంద్ర హోంశాఖ నీ చేలుంది, నిఘా వ్యవస్థలు ఉన్నాయి, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉన్నది. ఓకే, సో ఇన్ని ఉండంగా ఎన్ఐఏ ఉన్నది, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇన్ని ఉండంగా మళ్ళీ ఇవి సరిపోవని నీ పారామిలిటరీ దళాలైనటువంటి నిక్కర్ గ్యాంగ్ అయినటువంటి ఈ యొక్క ఏది ఆర్ఎస్ఎస్ ఉన్నది, ఆర్ఎస్ఎస్ లో ఇంకా 100 విభాగాలు ఉన్నాయి, నీ బజరంగ దళాలు ఉన్నాయి. ఇంతమంది ఉండంగా 10%, 90% ఉన్న హిందువులకి 10% కూడా లేని ముస్లిమ్స్ తోటి ఎందుకు థ్రెట్ వస్తుంది నువ్వు రాగానే, బీజేపీ రాగానే? ఆలోచించండి. అన్ని దాడులు భారతదేశంలో జరిగిన అన్ని దాడులు బీజేపీ పరిపాలించే రాష్ట్రాల్లో బీజేపీ పరిపాలించినప్పుడు ఎందుకు అవుతాయి? వాటి మీద ఇన్వెస్టిగేషన్లు ఎందుకు జరిగాయి? ఆలోచించండి కదా. 84% ఉన్న హిందువులకు 10% కూడా లేని ముస్లిం సోదరులతో థ్రెట్ ఏల వచ్చరా వెంకటరమణ, బాలాజీ, గోవింద. నేనే రాసుకునేవాడిని. సో హిందువుల మీద దాడులన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు జరుగుతాయి? వెంకటరమణ, బాలాజీ, గోవింద. అది కూడా ఎన్నికల ముందే జరుగుతాయి. హిజాబ్ గొడవలు, తిరుపతిలో గుళ్ళు కూలడాలు, పుల్వామా దాడులు, గోద్రా అల్లర్లు, కాశ్మీరీ పండితుల మీద దాడులు, భీమేగావ్, ఖోరేగావ్, మాలేగావ్, గ్రహాం స్టెయిన్స్ హత్య, మణిపూర్ల మంటలు, పార్లమెంట్ మీద దాడి, 1-2 పైగా వాటికి విచారణలు ఉండవు. వీటి మర్మం ఆ వెంకటరమణకే తెలియాలి, తిరుపతి బాలాజీకే తెలియాలి మిత్ర గోవింద. అంటే ఇవన్నీ బీజేపీ బోర్డే చేయించి ముస్లిం ఓడి చేసిండని అబద్ధాలు ప్రచారం చేస్తుండు. విచారణ చేయరా అంటే చెయ్యాడు. ఆలోచించండి. సో అట్లనే కాంగ్రెస్ మీద ఎట్లా బురద వెళ్తాడు. కాంగ్రెస్ ఏడ హిందువులకు చెడు చేసింది, వీడు బీజేపీ వాడు ఏడ హిందువులకు మంచి చేసిండు చెప్పే ప్రయత్నం చేస్తా సింపుల్ గా. ఓకే, కాంగ్రెస్ మీద బీజేపీ వాడు కాంగ్రెస్ అన్నాడు, కాంగ్రెస్ అంటాడు, ప్రతి దాన్ని అబద్ధాలు చెప్తాడు. ఓకే, సో కాంగ్రెస్ అని దుష్ప్రచారాలను బురదను తిప్పికొడదాం మిత్రులారు. సో నిన్ననే మొన్న ఏదో చూసిన, ఏది ఎన్ని సోషల్ మీడియాలో అయితే ఎన్ని ఫేక్ ప్రచారాలు, ఆడ జరిగింది ఒకటి ఉంటుంది, వీడు ప్రచారం చేసేది వేరు ఉంటుంది. ఈ బీజేపీ ఐటీ సెల్ పొద్దుగా లేస్తే ఫేక్. ఆలోచన ఇక స్కాములు బీజేపీ స్కాములు అవుతున్నాయి అని అంటున్నారు అంటే వాడు ఏదో చేస్తుండు అని. స్కామ్ అంటే ఏంది? ఏదో చేస్తుంటే, ఏదో గడుతుంటే 4 పైసలు తిన్నాడు అని అర్థమైందా? సో వాడు స్కాములు చేసిండు అంటే వాడు ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తుండు అని అర్థం.
నిజంగా వాడు స్కాములు చేస్తే మరి నిరూపించి వాడిని శిక్షలు ఎవడొద్దంటలేడు. నువ్వు అధికారం నువ్వు గత 10 ఏళ్ల నుంచి నీ దగ్గరనే అన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నాయి, సిబిఐ, ఈడీ, ఐటీ అండ్ ఎన్ఐఏ, అనేక ఇవన్నీ ఉన్నాయి. ఓకే, కాబట్టి విచారణ చేసి వద్దంటలేము. కానీ స్కాములు అంటుండు అంటే వాడు ఏదో చేసే ప్రయత్నం చేసిండు అని అర్థం. అన్ని స్కాములు చేసిండు అంటే అన్ని ప్రాజెక్టులు కట్టే ప్రయత్నం చేసిండు అని అర్థం. మరి మోడీ యొక్క 13 ప్రధానమంత్రులు 64 నెలలు చేసిన అప్పు 56 లక్షల కోట్లు. ఇప్పుడు భారతదేశం అప్పు 168 లక్షల కోట్లు. అంటే 110 లక్షల కోట్లు లేకపోతే 120 లక్షల కోట్లు మోడీ అప్పు చేసిండు 10 ఏళ్లలో. మరి ఆ అప్పు చేసిన పైసలు ఆడికి వాయే, మనం కట్టిన ట్యాక్స్ డబ్బులు ఆడికి వాయే, ఎమర్జెన్సీ కోసం రిజర్వ్ బ్యాంక్ దగ్గర దాచిపెట్టుకున్న సొమ్మే ఆడికి వాయే. ఏం కడితేవు మోడీ? మరి ఇన్ని పైసలకు లెక్క అయితే చెప్పాలి కదా. నువ్వు స్కాములు చేస్తలేవు, నువ్వు మంచోడు అంటున్నావు. మంచోడు అయితే మరి పైసలకు లెక్క చెప్పాలి కదా. నువ్వేం తినలేదు అంటున్నావు. మరి మోడీ ఏం కట్టిండో చెప్పండి. అంటే నువ్వు మొత్తం దోసుకున్నావు అన్నట్టు. వాడు స్కాములు చేసిండు అంటే వాడు అన్ని కట్టిండు అని అర్థం. అలా కట్టిండ్రా 10 రూపాయలు తినడని నువ్వు ఆరోపిస్తున్నావు. వాడు నిజమైతే వాడి మీద శిక్షలు నిరూపించు, శిక్షలు ఎవడొద్దన్నాడు. కానీ అట్లీస్ట్ నువ్వు స్కామ్లు అంటున్నావు అంటే వాడు ఇన్ని మంచి పనులు చేసిండని మనం గుర్తుపెట్టుకోవాలి. మోడీ స్కాములు చేస్తలేడు, అభివృద్ధి చేస్తలేడు, మొత్తం దోసుకుంటున్నాడు అని అర్థం. ఓకే, ఆలోచించండి. అట్లనే ఇది సోషల్ మీడియాలో పొద్దుగాల లేస్తే ఫేక్. ఏది రాహుల్ గాంధీ గారు అట్లనే అప్పుడు కాంగ్రెస్ నాయకులందరూ నల్ల ఇది వేసుకొని డ్రెస్సులు వేసుకొని ఇది యొక్క జిఎస్టీ పెరుగుదలకి, ధరల పెరుగుదలకి, గ్యాస్ సిలిండర్ పెరుగుదలకి వ్యతిరేకంగా, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ కి దగ్గరలో వాళ్ళు నిరసన జరిపితే ఆ ఫోటో తీసుకొని ఈ యొక్క రామ మందిరం యొక్క భూమి పూజ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా చేసారు హిందూ వ్యతిరేకులు అని ప్రచారం. ప్యాసింజర్ రైళ్లు తీసేసినావు, ఈ యొక్క ఓన్లీ ఈ యొక్క వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పెట్టినావు, అవి అయోధ్యకు ఫ్రీగా పెట్టినావు. మరి సామాన్యుడు ఎడిగోవాలరా పని చేస్తాడు? ఆలోచించండి. ఓకే, ఎట్లా అంటే హౌ దే ఆర్ ఈ యొక్క మైండ్లో ఈ యొక్క మతం ఫీలింగ్ తెచ్చి కాంగ్రెస్ అంటే ముస్లింలకి అన్న భావాన్ని క్రియేట్ చేసి హిందువుల ఓట్లు దొబ్బుకోవాలని ట్రై చేస్తున్నాడు. అంటే వాడి ఇన్నేళ్ళు వాడి ఫెయిల్యూర్స్, వాడి దోపిడి నుంచి దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆలోచించండి. ఓకే, సో అట్లా సోషల్ మీడియాలో ఎన్ని ఫేకులో, ఎన్ని అబద్ధాలో, అర్థమైందా? సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే సోషల్ మీడియాలో వచ్చేటి గుడ్డిగా నమ్మకండి, మీ ఓన్గా రీసెర్చ్ చేయండి. లేదా అంటే ఎవడన్నా నాలాంటి వాడు కొంచెం రీసెర్చ్ చేసి చెప్పే ఎక్స్పర్ట్ లాంటి వాళ్ళని అడగండి. అర్థమైందా? ఇది అన్నా కరెక్టా తప్ప అని. ఇంకోటి చూసిన కమ్యూనల్ వైలెన్స్ యాక్ట్ బిల్లు పెట్టిర్రు, అది బీజేపీ వ్యతిరేకించి. కమ్యూనల్ వైలెన్స్ యాక్ట్ అనేది ఒకటి తెచ్చే ప్రయత్నం చేశారు. అంటే కమ్యూనల్ ఈ కమ్యూనిటీస్ మధ్యలో కులం కానీ మతం పేరు మీద యుద్ధాలు కొట్టుకోవద్దురా అని ఒక చట్టం తెచ్చే ప్రయత్నం చేస్తే దాన్ని హిందూ వ్యతిరేక చట్టం అని ప్రచారం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. కాంగ్రెస్ వాడు హిందూ వ్యతిరేక చట్టం తెచ్చిండని. కమ్యూనల్ వైలెన్స్ కి అగేన్స్ట్ ఈ చట్టంలో ఎక్కడ కూడా హిందూ అనే మాటనే లేదు. ఒకరితో ఒకరు కొట్టుకోవద్దురా, ప్రశాంతమైన వాతావరణం ఉంటే పెట్టుబడులు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది, మంచిగా ఉంటుంది, లేకపోతే వైలెన్స్ అయితే ప్రాణ నష్టం జరుగుతుంది అని కమ్యూనల్ వైలెన్స్ జరగకుండా ఉండడానికి ఒక చట్టం తెచ్చే ప్రయత్నం చేస్తే దాన్ని హిందూ వ్యతిరేక చట్టం అని ప్రచారం చేస్తున్నారు. ఎంత ఘోరం! అందుకే అంటున్నా సోషల్ మీడియా. అందుకే కాంగ్రెస్ వాడు మంచి కాంటెంట్ క్రియేట్ చేసి వీటిని అన్నింటిని ప్రజలకు అర్థమైనట్టు చెప్పడానికి దే నీడ్ మంచి బీజేపీ వాళ్ళకు పెయిడ్ సోషల్ మీడియా. సో అట్లాంటి సోషల్ మీడియాని కాంగ్రెస్ వాడు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళ యొక్క దుష్ప్రచారం తిప్పికొట్టడానికి. ఓకే, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి లేదా ఓట్ల కోసం బీజేపీ ఆర్ఎస్ఎస్ వాడు పన్నిన కుట్రనే ఈ దేశంలో జరిగిన అన్ని దాడులు మిత్రులారు. ఆలోచించండి మిత్రులారా. పుల్వామా దాడి, మాలేగావ్, కోరేగావ్, ముంబై దాడులు, పార్లమెంట్ మీద దాడి, ఓకే, తర్వాత కార్గిల్ యుద్ధం, కాశ్మీరీ పండితుల మీద దాడులు, ఓకే, గోద్రా అల్లర్లు, గ్రహం స్టెయిన్స్ హత్య, మణిపూర్ మంటలు, హిజాబ్ గొడవలు, పండ్ల వ్యాపారుల మీద దాడులు. ఇప్పుడు కర్ణాటక ఎంత ప్రశాంతంగా ఉందో. ఓకే, మసీద్ ముందడికి పోతాడు జై శ్రీరామ్ అనమంటాడు వాళ్ళని. లేకపోతే ముస్లిం మహిళల మీద ఈ యొక్క అది హోలీ పోస్తారు, వాళ్ళని ఇబ్బంది పెడతారు. లేదు అంటే ఈ యొక్క ఇది పండ్ల వ్యాపారుల మీద దాడులు చేస్తారు. పండ్లు అమ్మేటాయన ముస్లిం అయినా కావచ్చు, కానీ పండ్లు పండించడానికి హిందువే కదరా.
ఆలోచించడం ఇట్లా. సో అట్లనే సర్జికల్ స్ట్రైక్లు ఓకే కావాలని చేస్తారు. మరి వీడియో చూపెట్టరా అంటే చూపెట్టరు. బిపిన్ రావత్ మరణాలు ఎన్నికల ముందు జరుగుతాయి. గుళ్ళను కూల్చడాలు ఒకటా రెండా ఇవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ అది కూడా ఎన్నికల ముందే జరుగుతాయి. వాటి మీద విచారణ ఉండదు. ఆలోచించిన మిత్రులారా ఎవరి నిబద్ధత ఏంటో. కాంగ్రెస్ దేశాన్ని నిర్మించింది, బీజేపీ కూలుస్తుంది. చట్టం ఎవరికి చుట్టం కాకూడదు. పార్లమెంట్ మీద దాడి చేశారు. ఎప్పుడైంది అది? వాజ్పేయి గారి టైంలో అయింది. తర్వాత కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక విచారణ చేసి అఫ్జల్ గురు దోషి అని నిరూపించి అఫ్జల్ గురును ఉరిదీసింది కాంగ్రెస్ పార్టీ. అర్థమైందా? అట్లనే యొక్క ఇది సౌదం అట్లనే ఏది యొక్క అప్పుడు ఏది ముగ్గురు తీవ్రవాదులను వదిలేసి వచ్చిండు వాజ్పేయి గారి హయాంలో. కార్గిల్ యుద్ధం వాజ్పేయి గారి హయాంలో అయింది. చదువుదాం. సో అట్లనే నవంబర్ 26న జరిగిన ముంబై దాడులు చేసిన మొత్తం తీవ్రవాదులు నవంబర్ 20 అప్పుడు జరిగింది కదా తాజ్ హోటల్ మీద, అందులోకి సంబంధించిన అందరినీ అప్పుడే చంపేశారు ఆర్మీని దింపి. ఒక్కడు మిగిలితే కసబ్ని వాడిని ఉరిదీసింది కాంగ్రెస్. ఎక్కడ కాంగ్రెస్ చేసింది చెప్పండి? దిల్సుఖ్నగర్లో దాడులు జరిగిన తర్వాత భక్తులు అనేటోడు వాడు నేపాల్లో వారిపోతుంటే అరెస్ట్ చేసి తీసుకొచ్చి జైల్లో వారేసింది. ఆలోచించండి. ఇప్పుడు భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ని స్థాపించింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత ఇది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏని స్థాపించింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత భారతదేశాన్ని అణుబాంబు కలిగిన న్యూక్లియర్ పవర్ దేశంగా మొదటి న్యూక్లియర్ వెపన్ టెస్ట్ చేసింది ఇందిరాగాంధీ గారు అది. సో ఇది కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని న్యూక్లియర్ వెపన్ ఉన్న దేశంగా తయారు చేసింది. తర్వాత శత్రు దేశమైన పాకిస్తాన్ను 2 ముక్కలుగా చేసి ప్రపంచ పటంలో ఒక కొత్త దేశం బంగ్లాదేశ్ ని ఏర్పాటుకు చేసింది కాంగ్రెస్ పార్టీ. అర్థమైందా? సో అందుకని 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ తర్వాత అప్పటి ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ భారత ప్రధాని, నేటి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి రాజకీయ గురువైనటువంటి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు, నాటి ప్రధాని ఉక్కు మహిళ స్త్రీ శక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని పార్లమెంటు సాక్షిగా దుర్గామాత భవానీమాత అని పొగిడిండు. ఎవరు? వాజ్పేయి గారు ఇందిరాగాంధీ గారిని. సో అదే కాకుండా అమెరికా జలాంతర్గాములను పంపిస్తే వాటికి భయపడకుండా దానికి కౌంటర్గా రష్యా జలాంతర్గాములని, యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ జలాంతర్గాములను ప్రవేశపెట్టి భయపడకుండా ఈ యొక్క అమెరికా జలాంతర్గాన్ని వెనుకకు పంపించి యుద్ధాన్ని కొనసాగించిన ధీర వనిత శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఓకే, అర్థమైందా? సో అందుకని ప్రపంచ అన్ని దేశాల అధిపతులు ఆమెను ఉక్కు మహిళ, ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అని పొగిడారు. 21 సార్లు క్షమాభిక్ష కోరిన బ్రిటిష్ వాడి బూట్లు నాకిన వాడు సావర్కర్. అర్థమైందా? కశ్మీర్లో దాడులు చేయిస్తున్నారని 3 అత్యంత క్రూరులైన తీవ్రవాదులను కాంగ్రెస్ అరెస్ట్ చేసి జైల్లో వేసింది. ఓకే, మసూద్ మజార్ ఇట్లా ఆక్యుపై చేశారు. ఎందుకంటే ఆ పిఓకే అని చెప్పి అందులో ఈ యొక్క క్యాంప్స్ పెట్టి అన్ని భారతదేశంలో తీవ్రవాద కార్యకలాపాలు చేయిస్తున్న వాళ్ళంతా, ట్రైనింగ్ ఇస్తున్న వాళ్ళంతా ఆ 3 అని చెప్పి మన భారతదేశం అరెస్ట్ చేసి లోపల వారేస్తే, బీజేపీ హయాంలో ఆ కాందహార్లో వాళ్ళు ఫ్లైట్ హైజాక్ చేస్తే 3 తీవ్రవాదులను వదిలేసి వచ్చారు. మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఇంకా దాడులు చేపించారు. అర్థమైందా? నాటి ప్రధాని బీజేపీ నాయకుడు వాజ్పేయి గారు సంజౌతా రైలు అని తీసుకొని పోయి ముషరఫ్ ను కలిసేసి వచ్చిండు పాకిస్తాన్ ప్రెసిడెంట్. కలిసేసి వచ్చిన వారం రోజులకే కార్గిల్ యుద్ధం స్టార్ట్ అయింది. మరి నువ్వు పోయి కార్గిల్ యుద్ధం చేయమని చెప్పినావా? మరి తెలియదు. ఓకే, బీజేపీ అంటే బ్రిటిష్ వారి బూట్లు నాకిన పార్టీ. బ్రిటిష్ వాడు అన్నేళ్లు భారతదేశంలో ఉండడానికి కారణం వీళ్ళే. ఈ యొక్క భారతదేశము ఇన్నేళ్ళు బ్రిటిష్ వాడు అన్నేళ్లు పరిపాలించకపోతుండే. వాడికి భారతదేశంలో ఎవరి మద్దతు లేకపోతే వాడు ఒక్కరోజు కూడా భారతదేశంలో ఉండకపోతుంది. వాడు ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు వ్యాపారం చేయడానికి వచ్చిండు. వాడు 1600 చిల్లర్లో వచ్చిండు. అంటే 1757లో పలాసీ యుద్ధం, ప్లాసీ అనే వాడికి ఈ బ్రిటిష్ వాడికి అనురాక్ అన్నాడు కానీ పలాసీ యుద్ధం, పలాసీ అనేది ఒక ప్లేస్ అక్కడ బెంగాల్ దగ్గర, బెంగాల్ బీహార్ ఆ యొక్క ప్రాంతం. బీహార్ అనేది ఇప్పుడు సపరేట్ అయింది కానీ అప్పుడు బెంగాల్ అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్, ఇప్పుడున్న ఒరిస్సా, ఇప్పుడున్న బీహారు, ఇప్పుడున్న వెస్ట్ బెంగాల్, ఇవన్నీ కలిపితే బెంగాలు యొక్క మొఘళ్ళ కాలంలో సుబాలు అనేటోళ్ళు. సో ఆ బెంగాలు యొక్క అప్పుడు ఆ బ్రిటిష్ వాడు 100 ఏళ్ల దాకా, అంతకుముందే బ్రిటిష్ వాడు రాకముందే పోర్చుగీస్ వాడు ఎక్కువ ఉండే, ఫ్రెంచ్ వాడు వచ్చిండు, వాళ్ళందరూ డచ్ వాడు వచ్చిండు, వాళ్ళందరిది అయిపోయినాక లాస్ట్కి వచ్చిండు బ్రిటిష్ వాడు.
ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద వ్యాపారం చేయడానికి. సో వచ్చి దాదాపు 100 ఏళ్ళు వాడు వ్యాపారమే చేశాడు. అర్థమైందా? సో అట్లాంటి బ్రిటిష్ వాడు భారతదేశంలో ఇంకా 200 ఏళ్ళు 100 ఏళ్ళ వ్యాపారం చేసిండు 1757 దాకా. 1757 నుంచి 1857, 1957, 47. సో అంటే దాదాపు ఇంకో 200 అంటే మొత్తం 300 ఏళ్ళు ఉన్నాడు వాడు. సో ఇంకా 200 ఏళ్ళు ఉండడానికి కారణం ఎవరు భారతదేశంలో? బ్రిటిష్ వాడి కింద ఎవరు బ్రిటిష్ వాడి ఆర్మీలో వాళ్ళ అధికారులుగా ఉండేటోళ్ళు తెల్లోళ్ళు, అదే బ్రిటిష్ వాడు. సో వాళ్ళు అధికారులు ఉన్నారు, కానీ మొత్తం అందులో యొక్క అన్ని ఆర్మీ లెక్క పనిచేసింది ఎవరు? సిపాయి పనులు చెప్పండి. బ్రిటిష్ వాడి కింద రాతపూత పనిచేసింది ఎవరు? వాళ్ళ సంఖ్య చాలా తక్కువ బ్రిటిష్ వాళ్ళది. అధికారులుగా ఆర్మీ జనరల్స్ గా మాత్రమే ఉన్నారు తప్ప కింది స్థాయిలంతా ఎవరు? బ్రిటిష్ వాడికి బూట్లు పాలిష్ చేసింది ఎవరు? బ్రిటిష్ వాడి ఇంట్లో ఆయాగా పనిచేసింది ఎవరు? బ్రిటిష్ అధికారుల కింద వాళ్ళకి ఇంకా లాస్ట్ ఏ స్థాయి కంటే వానికి గడ్డంగీకుడు ఇవి కాకుండా మీరు మంగళ పాండే సినిమా చూడండి, అర్థమవుతుంది. సో ఆ బ్రిటిష్ యొక్క అధికారులకి వీళ్ళ భార్యలు పండుడే కాకుండా వాళ్ళ బిడ్డలకు పాలు కూడా ఇచ్చేటోళ్ళు. ఎవరు చేసిండ్రు ఇవన్నీ సేవలు గులాంగిరి ఎవరు చేసిండ్రు నాకు చెప్పండి. ఎందుకు చేయాల్సి వచ్చిందో నాకు చెప్పండి. వీళ్ళందరూ ఐకమత్యంగా కొట్లాడుంటే బ్రిటిష్ వాడు ఒక్కరోజు కూడా భారతదేశంలో ఉండేవాడా? చెప్పండి. ఎవరు వీళ్ళకి చేయమని చెప్పారు నాకు చెప్పండి. మీరు చరిత్రను చదవండి. ఇదే బీజేపీ అనేది ఎప్పటి నుంచి 1915 వాడు ముస్లిం లీగ్ వాడు పెట్టినప్పుడే వీళ్ళు దాని కౌంటర్ గా హిందూ మహాసభ అని పెట్టిండు సావర్కర్ అంటాడు. అర్థమైందా? పెట్టి బ్రిటిష్ లండన్ లో పోయి వాళ్ళ యొక్క బ్రిటిష్ ఆఫీసర్ ని చంపితే వాళ్ళు ఊరుకుంటారా? ఆ చంపిన వీడు డైరెక్ట్ చేయడు, వాడు మదన్ లాల్ డింగ్రా అంటే చేయిస్తే వాడిని అక్కడే శిక్ష చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్తే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇండియాలో బ్రిటిష్ వాని కింద అత్యంత ఉన్నత స్థానంలో ఉన్నారు. రాతపూత పనులు ఈ ICS ఇప్పుడు లెక్క IAS లెక్క ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే వాడిని చంపుకుంటారో ఏం చేసుకుంటారో మాకు అనవసరం, మా ఇంట్లో చెడగొట్టిండు అన్నాడు. అంటే ఆ మదన్ లాల్ డింగ్రా అనేటోని ఆ యొక్క బ్రిటన్లోనే వాడిని ఉరిదీశారు. తర్వాత వానికి ఆయుధం ఇచ్చింది, గన్ ఇచ్చింది, వానితో జయించింది సావర్కర్ అని తెలిసి వీడిని చదువుకుంటానికి పోయిండు, లా చదవడానికి పోయి ఆయనతో అట్లా చేస్తే వీడిని తీసుకొచ్చి ఆ యొక్క భారతదేశంలో తెచ్చి అండమాన్ జైల్లో పెట్టాలని ట్రై చేస్తే మధ్యలో ఫ్రాన్స్ దగ్గరకు వచ్చినాక ఆ యొక్క సముద్రంలో దానికి పారిపోయే ప్రయత్నం చేస్తే మళ్ళీ దొరకబట్టి మళ్ళీ తీసుకొచ్చి అండమాన్ జైల్లో పెడితే 21 సార్లు క్షమాభిక్ష పెట్టుకుంటే వాళ్ళు పెట్టిన కండిషన్స్ అని ఒప్పుకుంటే హిందువులని యొక్క ఎవరిని కూడా స్వతంత్రోద్యమంలో పాల్గొనకుండా చేస్తా, మీరు చెప్పిన ఇస్తా అంటే నెలకు 60 రూపాయల పెన్షన్ తీసుకొని లొంగిపోయాడు. ఎవరు? సావర్కర్. వీళ్ళ యొక్క బీజేపీకి మాతృ సంస్థ. బీజేపీ కంటే ముందు ఒక సంస్థ పేరు మీద అన్ని చెడ్డగా చేస్తారు. చెడ్డగా చేసి ఇక మనకి ఆ సంస్థ ఉండడం వల్ల చెడ్డ పేరు వస్తుందని తెలిసి పేరు మారుస్తారు, కొత్త సంస్థ ఓపెన్ చేస్తారు. అట్లా ఫస్ట్ హిందూ మహాసభ, తర్వాత శ్యామా ప్రసాద్ ముఖర్జీ అనేటోడు భారతీయ జనసంఘ్ అని పెట్టిండు, లేదా జనసంఘ్. తర్వాత ఇవన్నీ యొక్క ఇందిరాగాంధీని దింపడానికి ఆమె అనేక గొప్ప పనులు చేస్తుంటే వీళ్ళకి తట్టుకోలేక వాళ్ళందరూ కలిసి ఈ మొత్తం యొక్క రాజులకు ఇచ్చే భరణాలు రద్దు చేసింది, పెన్షన్ రద్దు చేసింది. తర్వాత అప్పుడు బ్యాంకులకు లోన్లు ధనవంతులకే వస్తుండే, సామాన్యులకు రాకపోతుండే. ఆ యొక్క బ్యాంకులన్నీ జాతీయం చేసేసింది. యొక్క ధనవంతులకు సంబంధించిన అన్ని ఆస్తులు ప్రజల పరం చేసేసింది. ఆర్మీకి కూడా యుద్ధం చేస్తే ఆర్మీకి కూడా మనకి యొక్క పెట్రోల్ డీజిల్ ఇస్తలేరని చెప్పి ఆ యొక్క ఇప్పుడు భారత్ పెట్రోలియం ఇవన్నిటిని కొనేసింది అలా పెట్టుబడి పెట్టి. సో అన్ని డేరింగ్ స్టెప్స్ చేసే వరకు వీళ్ళకి మనసున పట్టలేదు అన్నట్టు, ఈ దోసుకునే వాళ్ళకి పట్టక ఆమె మీద ఇందిరా కోటా అని ఆమె మీద అనేక కుట్రలు అనేక కేసులు అన్ని చేసారు. అర్థమైందా? సో ఆ క్రమంలో భిన్న ఐడియాలు ఉన్న వాళ్ళు కలిసి జనతా పార్టీ అని పెట్టారు. ఈ భారతీయ జనసంఘ్, తర్వాత ఆ యొక్క జార్జి ఫెర్నాండెజ్ ఒక పార్టీ, తర్వాత కరణ్ సింగ్ ఒక పార్టీ, 3-4 పార్టీలు, మొరార్జీ దేశాయ్ ఒక పార్టీ వీళ్ళందరూ కలిసి పెట్టారు. 3 ఏళ్ళు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారు జనతా పార్టీ కింద. అట్లా అది అయిపోయింది. సో తర్వాత మళ్ళా అది అయిపోయినాక అలా చెడ్డ పేరు వచ్చినాక మళ్ళీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అని పెట్టినా ప్రజలు ఏనాడు ఓటేయలేదు. ఎందుకంటే ఇన్ని ఏళ్ళు చెడు చేసుకుంటూ వచ్చినావు. కాంగ్రెస్ మీద బురద తల్లి గెలిచారు. ఓకే, గుజరాత్ బాగా చేసినావు అంటే నిజమేమో అనుకున్నారు. వీడు స్కామ్లను బురద తల్లితే అది నిజమేమో అనుకొని
అట్లా అట్లా వచ్చి ఇప్పుడు ఎట్లా ఎన్ని కథలు పడుతుండో ఆలోచించండి. సో ఆ క్రమంలో నేను చెప్పదలుచుకున్న సారాంశం ఏంటంటే, ఇక్కడ ఇది బ్రిటిష్ వాడు భారతదేశంలో అన్నేళ్ళు ఉండడానికి కారణము, లేకపోతే మిగతా రాజులు కూడా బ్రిటిష్ వాడికి మద్దతు ఇవ్వడానికి కారణము ఈ ఆర్య బాపన వాళ్ళే, ఈ మరాఠా వాళ్ళే, ఈ చిత్ప్లాన్ బ్రాహ్మణ వాళ్ళే అనేది మీరు గమనించండి. ఓకే, దేశాన్ని నాశనం చేస్తున్నారు. అట్లా బ్రిటిష్ వాడు ఎంత దేశ సంపద దోసుకుపోయిండో, అత్యంత పేద దేశం చేసిపోయాడు. కారణం ఈ ఆర్య బాపన వాళ్ళే. నిజాం గారు వాళ్ళతో కాంట్రాక్ట్ సైన్ చేసేవాళ్ళు కాదు. ఆయన చాలా ఇబ్బంది పెట్టి మరాఠా వాడు, ఈ చిత్ప్లాన్ బ్రాహ్మణ వాళ్ళు, ఆర్య బ్రాహ్మణ వాళ్ళు గడికోసారి వస్తారు, నిజాం మీద దండయాత్ర చేస్తారు, లేకపోతే ఆడ బెంగాల్లో దండయాత్ర చేస్తారు, ఇంకో రాజు మీద దండయాత్ర చేస్తారు. వాళ్ళకి మొత్తం వాళ్ళకి రాజ్యానికి పరిపాలన కూడా లేనని సరిపోకుండా అన్ని డబ్బులు ఇచ్చేయమంటారు. ఈ ముగ్గురు పక్క రాజ్యాలకు ఇచ్చే బదులు ఒక బ్రిటిషానికి ఇస్తే అయిపోయింది కదా అని ఆయన బ్రిటిష్ తోటి సైన్ చేసుకున్నాడు. అట్లా బ్రిటిష్ వాని కింద మొత్తం ఈ హిందువులను అందరినీ మీ యొక్క లేబర్ పని చేయించింది, రాతపత పని చేసింది ఎవరు? ఈ బాపన వాళ్ళే. మంగల్ పాండే ఎవరు? బాపన. ఝాన్సీ లక్ష్మీబాయి మీద సినిమాలు వస్తాయి, బాపన ఆమె, ఆర్య బ్రాహ్మణ్. యొక్క మంగల్ పాండే మీద వస్తాయి, ఆర్య బ్రాహ్మణ్. అట్లా చాలామంది పేష్వాలు, బాజీరావు పేష్వా మీద వస్తాయి, అదే చిత్పులో ఉన్న ఆర్య బ్రాహ్మణ్. మరి అదే మరి 1857 సిపాయిల తిరుగుబాటులో ఎంతో మంది చచ్చిపోయారు. తుర్రేబాజ్ ఖాన్ చచ్చిపోయాడు, బేగం హజరత్ మహల్, అవధ్ అంటే బీహార్కి యూపీకి మధ్యలో ఉంటుంది. సో ఎంతో మంది కొట్లాడిరు. లేకపోతే ఆయన అయితే చివరి మొగలు. ఆయన చాలా 90 years old. ఆయన ముసలాయన అయిపోయాడు. ఆయన ఇది కవితలు రాసేవాడు. ఆయన ఒక ఢిల్లీలోనే ఏదో ఆయన గౌరవార్థం అట్లా వదిలేశారు, కానీ ఆయనది పెద్ద రాజ్యం కూడా లేదు. సో ఆయన తీసుకుపోయి అండమాన్ జైల్లో పెట్టారు. 90 ఏళ్ళ ముసలాయన బహదూర్ షా అంటే ఆయనకి దీనికి సంబంధం లేదు, నేను 90 ఏళ్ళు అయిపోయినా నేను రాను అంటే వీళ్ళందరూ బతిలాడారు. ఇక పెద్ద మనిషి లెక్క ఉండు అంటే ఉన్నందుకు బ్రిటిష్ వాడు ఆ యొక్క మొత్తం అణిచివేసి ఆయన తీసుకొని అండమాన్ జైల్లో పెట్టి ఆయన పిల్లల్ని అందరిని చంపేశాడు. అలా మీద ఒక్క సినిమా రాదే. టిప్పు సుల్తాన్ అయితే ఎంత కొట్లాడిండో, ఎంత బ్రిటిష్ వానికి అగేన్స్ట్ గా. ఝాన్సీ లక్ష్మీబాయి అంటే ఆమె చాలా చిన్న బుందేల్ఖండ్లో మరాఠా కన్ఫెడరసీలో చాలా చిన్న రాజ్యం అది. మీరు వండి కావాలంటే ఝాన్సీ చాలా చిన్నది. ఆమె చేసిన పోరాటం చాలా తక్కువ మిగతా వాళ్ళతో పోలిస్తే. కానీ ఆమె మీద ఎంత పెద్ద సినిమాలు వచ్చినాయి. ఆ సినిమాలు నటించిన ఆమె కూడా మళ్ళీ బాపనామనే. మీరు భారతదేశంలో ఏ శాఖన తీసుకోండి, గవర్నమెంట్లో అన్ని నిర్ణయం తీసుకుని అన్ని పొజిషన్లో ఉన్న వాళ్ళంతా బాపనోళ్ళే, ఆర్య బాపనోళ్ళే. బీజేపీలో నిర్ణయం తీసుకుని అన్ని స్థానాలు ఉన్న వాళ్ళు వాళ్ళే. ఇప్పుడు అవార్డులు ఇస్తారు కదా, అలా 90% మొత్తం బాపనోళ్ళకే, ఆర్య బాపనోళ్ళకే. మీరు అబ్జర్వ్ చేయండి, నేను అబద్ధం ఆడితే డేటాతో సహా మీరు అనలైజ్ చేయండి. ఇప్పుడు భారతదేశంలో జడ్జిలంతా అలా 99% మంది ఆర్య బ్రాహ్మణులే. అంటే ఎవ్రీథింగ్ దే ఆర్ ట్రైంగ్ టు కంట్రోల్ ఫర్ జనరేషన్స్. ఆ ఎస్సీలకు ఎందుకు వస్తున్నాయి అంటే అంబేద్కర్ గారి పుణ్యం వల్ల, ఆ రిజర్వేషన్ వల్ల అవి కొంచెం వస్తున్నాయి. ఈ బీసీలకు అయితే ఏడలేవు. వాడికి జంబికాతులు ఇస్తే పొడుగు పోరా గిదికే వానికొస్తాడు, కానీ వాడిని ఎక్కడ నిర్ణయం తీసుకునే పొజిషన్ లేడు. ఆర్ఎస్ఎస్లో సంచాలకులు, సర్సంచాలకులు అంటారు. సో అందులో ఒక్కడు కూడా బీసీ ఓడలేడు. మీరు చూడండి, అంత బాపనోళ్ళే. గోల్వాల్కర్ 30 ఏళ్ళు ఉన్నాడు. ఎన్నికలు జరగవు, ప్రతి సంవత్సరం ఇట్లా ఉండదు, ఒక సంచాలకుడు ఇంకో సంచాలకుడు. మోడీ అనేటోడు బీసీ కానే కాదు, బీసీ లెక్క అలా పెట్టుకున్నాడు ఆడు బనియా. ఆలోచించండి. ఓకే, సో అయితే బ్రిటిష్ వాడి గురించి చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే, బ్రిటిష్ వాడు అన్నేళ్లు పరిపాలించడానికి కారణం వీళ్ళే, ఈ బాపన వాళ్ళే. గాంధీ గారు నాన్ కోఆపరేషన్ పెడితే వద్దంటారు, పాల్గొనొద్దంటారు. గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం చేస్తే హిందువులు పాల్గొనొద్దంటాడు. గాంధీ గారు క్విట్ ఇండియా ఉద్యమం చేసి దేశం నుంచి వెళ్ళిపోండిరా మీరు, మాకు మా పర్మిషన్ లేకుండా, మా అనుమతి లేకుండా మా ఆర్మీని ఎట్లా, మా ఇండియన్స్ని ఎట్లా World War I, World War II పంపిస్తూ, World War I వాడు మాకు స్వతంత్రం ఇస్తా అంటే ఒప్పుకున్నారు. World War II మాకు చెప్పకుండా ఎట్లా చేస్తావురా అంటే అందరిని తీసుకొని జైలు వేసాడు 1942లో. 42లో జైలు వేసి వాళ్ళు జైలు ఉన్న టైంలో ముస్లిం లీగ్ని లేపాడు. ముస్లిం లీగ్ అంతకుముందు ఎవరికి తెలియదు, దానికి విలువనే లేకుండే. ముస్లిం లీగ్ లేపి దేశాన్ని మమ్మల్ని వెళ్ళిపోమంటావు అని కోపంతో ఊచకోతలు జరిపి గ్రౌండ్లో సైనికులు లేకుండా చేసేసి దేశాన్ని 2 ముక్కలు చేసిపోయిండాడు. 2 కాదు, 1000 ముక్కలు చేద్దాం, 500 ముక్కలు చేద్దామని ట్రై చేసిండాడు.
ఈ సంస్థానాలందరినీ నువ్వు ఇండియాలో జాయిన్ కావచ్చు, పాకిస్తాన్లో జాయిన్ కావచ్చు, ఇండిపెండెంట్గా ఉండొచ్చు అంటాడు. మళ్ళా ఒక ముక్కగా తయారు చేయడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది. నెహ్రూ గారు, పటేల్ గారు, తర్వాత హోంశాఖ కార్యదర్శి విపి మీనన్ గారు. మరి ఎందుకయింది బ్రిటిష్ వాడు అంత దోసుకోవడానికి కారణము ఈ దేశాన్ని టూ నేషన్ థియరీ కింద 2 ముక్కలు చేయమని చెప్పారు వీళ్ళు. మీరు కావాలంటే చదువుకోండి, గూగుల్లో కానీ వికీపీడియాలో కానీ ఇంకా యూట్యూబ్లో కానీ ఎక్కడైనా చదువుకోండి. 2 నేషన్ థియరీ అంటే ఏందో కనుక్కోండి. 2 నేషన్ థియరీ కింద మత ప్రాతిపదికన దేశాన్ని 2 ముక్కలు చేసి ఈ ముస్లిమ్స్ తోటి మాకు పడదు, మాకు వద్దు, ఈ ముస్లిమ్స్ ని వేరే దేశం కింద ఈమని ఇప్పుడున్న ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్, ఇప్పుడున్న పాకిస్తాన్ ఈ 2 ముక్కల్ని ఇచ్చేయమని వీళ్ళే చెప్పారు. వాడు 4 ముక్కలు కావాలని వాడు అడిగాడు. అంటే సౌత్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ కూడా నార్త్ పాకిస్తాన్ కూడా నార్త్ పాకిస్తాన్ అంటే జమ్మూ కాశ్మీర్, సౌత్ పాకిస్తాన్ అంటే హైదరాబాద్, ఇవి కూడా ఇవ్వమని అడిగిండాడు. చాలబే ఇయ్యమని చెప్పి అన్ని తీసుకున్నా. అవి కూడా ఇవ్వడానికి ఇష్టం లేకుండే. అది దేశ విభజన అంటే గాంధీ గారు కలకత్తాలో ఆయన హంగర్ స్ట్రైక్ చేసిండు. అట్లనే బంగ్లాదేశ్, ఇప్పుడున్న బంగ్లాదేశ్లో నవాకలి అనే ప్రాంతం ఉంటుంది. సో అక్కడ మొత్తం ఆయన చెప్పులు వేసుకోకపోతుండే గాంధీ గారు. సో అక్కడ తిరిగితే అక్కడ ఈ మతం పిచ్చి లేపడం వల్ల వాళ్ళు వాళ్ళ ఊచకోతలలో వచ్చినటువంటి పుర్రెలు ఉంటాయి కదా, ఆ పుర్రెలను తీసుకొని గాంధీ గారు నడుస్తుంటే ఆయన కాళ్ళ దగ్గర ఆయన కేస్టోళ్ళు ఆయన బహిరంగ సభలు పెడితే హిందువులు వచ్చి మీటింగ్ ఉన్నారు, కానీ అక్కడ బంగ్లాదేశ్లో వాళ్ళు రాలే మీటింగ్లకి. అంత బాధపడి నా ప్రాణమన్న పోవాలి కానీ దేశం ముక్కలు కావద్దని మస్తు బాధపడ్డాడు గాంధీ గారు. విధిలేని పరిస్థితులలో ఊచకోతలు ఆపడానికి ఒప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే బ్రిటిష్ గాడిద కొడుకు కావాలని గ్రౌండ్లో పోలీసులను పెట్టకపోవడం వల్ల ఇప్పుడున్న లాహోర్లో అక్కడ మన ఇండియాకి అప్పుడు లాహోర్లో కూడా చాలా మంది ఉండే హిందువులు. సో ఎందుకంటే అమృత్సర్, లాహోర్ అవి ఒకటే ఉండే, పంజాబ్ రాష్ట్రం కింద ఉండే. సో అట్లా అక్కడ ఊచకోతలు జరుగుతుండే. ఇక్కడ బంగ్లాదేశ్ అసలు అది ఆ దేశమే అసలు కాకపోతుండే. ఆ దేశం ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఇంతమంది హిందువులు, ఈస్ట్ దాంట్లో ఇంతమంది ముస్లిమ్స్ రావడానికి కారణం మళ్ళీ ఈ మరాఠా వాళ్ళే. అర్థమైందా? ఈ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి చాలా మంది ముస్లింలు చంపేశారు ఈ మరాఠా వాళ్ళు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు పరిపాలన రాకముందు చెప్తున్నాను ముచ్చట. సో అట్లా అనేక రకాలుగా పొద్దుగా లేస్తే ఈ మతం పేరు మీద దేశాన్ని సంక నాకిచ్చింది, నాశనం చేసింది ఈ బ్రాహ్మణులే, ముస్లిమ్స్ కాదు, ముస్లిం రాజులు కాదు. వాడోడో గజనీ వాడు వాళ్ళకి సంపద నాదిర్ షా అనేటోడు ఆ పర్షియా దేశం నుంచి వచ్చి భారతదేశంలో బంగారము సంపద ఉందని ఎత్తుకోవడానికి వచ్చిండ్రు తప్ప వాళ్ళు ఈ హిందూ మతం పేరు మీద రాలే. మీరు ఎవరి చరిత్ర చదవండి, గోరీ చదవండి, గజనీ చదవండి, నాదిర్ షా చదవండి, తైమూర్ చదవండి, అబ్దాలీ చదవండి, అన్ని అబద్ధాలు చెప్తారు. చూడు పానిపట్టు మూడో పానిపట్టు యుద్ధం, అందులో కూడా ఆ సినిమా వచ్చింది కదా పానిపట్. మళ్ళీ ఏం చూపెడతారు? ఎంతసేపు ముస్లిం షెడ్డోళ్ళు, వీడు ఈ ఆర్యబాపనోడే మంచోడని చూపెడతారు. మీరు టిప్పు సుల్తాన్ చరిత్ర చదవండి. ఆయన చనిపోయినా కూడా 6 గంటల దాకా వాడు కన్ఫర్మ్ చేసుకోవడానికి అంటే ఆయన శవం కూడా వచ్చి ఏడ యుద్ధం చేస్తుంది అన్నంత అంత భయపడ్డారు. ఇదే మరాఠా వాళ్ళు ఆ శ్రీరంగపట్నం అనేది క్యాపిటల్ సిటీ. అక్కడ వీళ్ళు మరాఠా వాళ్ళు వచ్చి మొత్తం గుళ్ళో ఉన్న సంపద అంతా ఎత్తుకుపోతుంటే అక్కడ ఉన్న పూజారులు బతిలాడుకున్నారు టిప్పు సుల్తాన్ని, మాకు రక్షణ కల్పించమని. నాశనం చేసారు దేశాన్ని ఈ ఆర్యబాపనోళ్ళు. చేస్తూనే ఉన్నారు, చేసింది. ఆలోచించండి ప్లీజ్.